గాయ్స్ మీ వీడియోకి వాచ్ టైం తక్కువ వస్తుంది ఫీల్ అవుతున్నారా? సో ఎంత వీడియోస్ అప్లోడ్ చేసినా వాచ్ టైం తక్కువ వస్తుంది ఫీల్ అవుతున్నారా? సో ఈ రోజు ఈ ట్రిక్ అయితే సండే స్పెషల్ వీడియో అనమాట. సో ఈ రోజు ఈ ట్రిక్ ని అప్లై చేసింది అనుకోండి, సో మినిమం 50 or 60% వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. న్యూ ట్రిక్ అన్నమాట. కంప్లీట్లీ ఈ ట్రిక్ యూజ్ చేసింది అనుకోండి, మినిమం 50 or 60% అయితే వాచ్ టైం ఈజీగా వస్తుంది. సో లేట్ చేయకుండా మరి కంప్లీట్ తెలుసుకోవాలని ఉందా? సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ అయితే చేసుకోండి. 100% లైక్ అయితే వేసుకోండి. కింద హైప్ వస్తుంది, హైప్ కూడా చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ తీసుకోవాలి, జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. సో మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు, జస్ట్ 59 రూపీస్ ఉంటుంది కాబట్టి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ నా తరపు నుండి బెనిఫిట్స్ ఏంటంటే, సో సబ్స్క్రైబర్స్ మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, దాంతో పాటు ప్రమోషన్ అయితే చేస్తున్నా అనమాట. కంప్లీట్లీ డైలీ చెప్తున్నా, సో ఈ రోజు కూడా చెప్తున్నాను అనమాట. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఉంది అనమాట, గోల్డ్ మెంబర్షిప్ అనమాట. 119 రూపీస్ ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది కూడా పర్చేస్ చేయాలంటే పర్చేస్ కూడా చేయొచ్చు అనమాట. సో అది కూడా, సో దాంట్లో ఏముంటాయంటే ఫ్యూచర్స్ అంటే, సో గాయ్స్ ఇక్కడ మీకు వీడియోస్ అనేది అన్లాక్ అవుతాయి, కొన్ని వీడియోస్ అయితే లాక్ ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ అన్ని అన్లాక్ అయితే అవుతాయి అనమాట. సో మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అనమాట, యువర్ చాయిస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఏంటిదంటే గాయ్స్ ఇక్కడ, సో సండే స్పెషల్ వీడియో అనమాట. సండే స్పెషల్ వీడియో అంటే ఏంటిదంటే గాయ్స్ ఇక్కడ చాలా క్రియేటర్స్ మిస్టేక్ ఏంటంటే వీడియోలో హోల్డ్ చేపియరు. 10 సెకండ్స్ ఆడియన్స్ కు హోల్డ్ చేపిస్తే ఏమైతాయంటే, సో మొత్తం వీడియో చూసేస్తారు. 10 సెకండ్స్, జస్ట్ 10 సెకండ్స్ మీరు హోల్డ్ చేపియాలి, వాచ్ టైం కోసం హోల్డ్ చేపియాలన్నమాట. సో ఏం మాట్లాడతారనేది మీ ఇష్టం అనమాట. కొద్దిగా ఆడియన్స్ కు 10 సెకండ్స్, జస్ట్ 10 సెకండ్స్ హోల్డ్ చేపించింది అనుకోండి, 100% ఆడియన్స్ వెయిటింగ్ లో ఉంటారు. సో ముందే ట్రిక్ చెప్పేది, ట్రిక్ అనేది లాస్ట్ లో చెప్తా అని ఆడియన్స్ కు చెప్పాలన్నమాట. మీ ఇష్టం, ఎలా చెప్తారో మీ ఇష్టం అనమాట. సో బట్ ఆడియన్స్ కు 10 సెకండ్స్ మాత్రం హోల్డ్ అయితే చెప్పాలన్నమాట. వీడియోలో స్టార్టింగ్ లో మీరేం చెప్పాలంటే మెయిన్ పాయింట్ చెప్పేలాగా ప్రయత్నం చేయాలి. మీరు ఏదైతే కంటెంట్ అంటే ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నారో మెయిన్ పాయింట్ మాట్లాడే ప్రయత్నం చేయాలా. బట్ మనకు ఎండ్ లో చెప్తా అని ఆడియన్స్ కు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే ఆడియన్స్ ఎండ్ వరకు చూస్తారన్నమాట. సో లేకపోతే ఆడియన్స్ లాస్ట్ వరకు అయితే చూడరన్నమాట. సో అప్పుడే స్టార్టింగ్ లో మీరు ఏం చేస్తారంటే మెయిన్ పాయింట్ చెప్పే ప్రయత్నం చేయాలా. సో ఆ పాయింట్ అనేది హోల్డ్ లో ఉంచి లాస్ట్ లో చెప్తా అని ఆడియన్స్ కు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అదే వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. కంప్లీట్ ఇది గుర్తుంచుకోండి పాయింట్ అనమాట, లాస్ట్ లో మీకు అర్థమవుతాయి అనమాట. చాలా ఆడియన్స్ సండే రోజు రిలాక్స్ ఉంటారు, లాంగ్ వీడియోస్ కోసం వీడియోస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వాచ్ టైం వస్తుందా, ఇట్లా ఆడియన్స్ అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ మధ్యలో ఏమైపోయిందంటే క్రియేటర్స్ ఎక్కువ అయిపోయినారు, చూసే వాళ్ళు తక్కువ అయిపోయినారు ఈ మధ్యలో. ఓకే, అందరికి తెలిసిన విషయమే, క్రియేటర్స్ ఎక్కువ అయిపోయినారు, చూసే వాళ్ళు తక్కువ అయిపోయినారు అనమాట. సో ఎక్కడి నుండి వాచ్ టైం వస్తుంది? సో మీరేం చేస్తారంటే ఫస్ట్ లో చెప్పాను కదా కంప్లీట్లీ. సో స్టార్టింగ్ పాయింట్ ఏముంటుంది అంటే, స్టార్టింగ్ పాయింట్ అనేది మీరు కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఆడియన్స్ కు ఎండ్ లో చెప్పాలన్నమాట. మధ్యలో ఏం మాట్లాడతారంటే ఇప్పుడు హోల్డ్ ఉంచాలన్నమాట. ఆడియన్స్ కు గట్టిగా పట్టేలాగా మీరు ప్రయత్నం చేయాలి. ఏం మాట్లాడతారు అనేది ఒక స్క్రిప్ట్ లో రైట్ చేసుకోండి. ఏం మాట్లాడాలి అనేది ఒక రఫ్ గా రైట్ చేసుకోండి. సో ఈ పాయింట్ మాట్లాడాలి, ఈ పాయింట్ మాట్లాడాలి మొత్తం. సో ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే కొద్దిగా చెప్పాలి, లాస్ట్ వరకు తీసుకురావాలి. మీరు 10 minutes వీడియో చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ మీరేం చేస్తారు స్టార్టింగ్ లోని ఈ పాయింట్ మీకు ఇలా చేస్తే వాచ్ టైం వస్తుంది కంప్లీట్ ఆడియన్స్ చెప్పాలి, ఇలా చేస్తే ఎలా వస్తుంది. సో ఇక్కడ మనం నెమ్మదిగా లాస్ట్ వరకు తీసుకెళ్ళాలన్నమాట. సో ఎలా తీసుకెళ్తారంటే మీకు తెలియకుంటే చాట్ జీపీటీని అడిగితే తెలిసిపోతుంది. చాట్ జీపీటీ నాకు ఇలా చెప్పు, అలా చెప్పు అంటే చాట్ జీపీటీ అయితే మనకు చెప్పేస్తాయి అనమాట. సో మీకు తెలియకుండా చెప్పేస్తుంది. ఓకే, మీ ఇష్టం. సో అలా అనమాట. సో ఇప్పుడు స్టార్టింగ్ లో మొత్తం చెప్పేశారు, మధ్యలో వచ్చారంటే వీడియో మధ్యలో వచ్చారు. వీడియో మధ్యలో వస్తే ఆడియన్స్ కు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో అప్పుడు తెలియదు కదా. సో చాట్ జీపీటీని అడగాలని చెప్పినా కదా. సో ఏం చెప్పాలంటే ఆడియన్స్ కు మీరు ఒక నోట్బుక్ అయితే రెడీ చేసుకోండి. నోట్బుక్ లో గాయస్ ఇలా 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 అని చెప్పాలి. కొద్దిగా చెప్తేనే ఆడియన్స్ వెయిటింగ్ లో ఉంటారు, లేకపోతే సో మధ్యలో కూడా వెయిటింగ్ లో ఉంటారు. ఏం చేస్తారంటే వీడియో ఇప్పుడు ఈ ఫస్ట్ అనమాట మీకు చూపిస్తా ఏంటంటే, ఇంత ఫస్ట్ లో చూస్తున్నారు అండ్ మిడిల్ బాగా అది సో స్కిప్ చేస్తారన్నమాట. స్కిప్ చేస్తూ లాస్ట్ లో చూస్తారు ఏం పాయింట్ ఉంది అది అర్థం కావద్దు, కన్ఫ్యూజన్ లో మిడిల్ లో ఒక పాయింట్ పెట్టాలా, అండ్ ఫస్ట్ లో ఒక పాయింట్ పెట్టాలా, మిడిల్ లో ఒక పాయింట్ పెట్టాలా, అండ్ లాస్ట్ లో ఒక పాయింట్ పెట్టాలా. వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, రిజల్ట్ అదేనండి అని ఆడియన్స్ కు ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ కిరాక్ చేయాలా మాత్రం. సో ఇంకొక వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ వీడియో కింద చూసిండ్రు అనుకోండి 100% వాచ్ టైం ఇంకా వస్తాయని, సో ఇంకా మోర్ దెన్ సో అట్లా వస్తాయని ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కిరాక్ వీడియోస్ అయితే వస్తాయి. 100% సబ్స్క్రైబ్ చేసుకొని ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే కంప్లీట్లీ మన వీడియో కోసం వెయిటింగ్ లో ఉంటారు. సో ఫస్ట్ లోనే 10 సెకండ్స్ హోల్డ్ చెప్పేయాలా. 10 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్, హోల్డ్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఇలా చేస్తే వాచ్ టైం వస్తుంది, కిరాక్ వాచ్ టైం వస్తుంది గాయ్స్ ఇక్కడ చూడండి. సో ఈ వాచ్ టైం తెచ్చుకోవాలంటే ఇలా చేయండి. మనం పాయింట్ అది హుక్ లో అంటే ఆడియన్స్ కు 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. అది అయిపోయిందా? సో స్టార్టింగ్ లో సో గాయ్స్ ఇలా చేస్తే వాచ్ టైం వస్తుంది, ఇలా చేస్తే వాచ్ టైం వస్తుంది, కొద్దిగా ఆగండి. సో మనం చెప్పాలి, లాస్ట్ లో చెప్తా, వెయిటింగ్ లో ఉండని చెప్పాలన్నమాట. సో మధ్యలో మనం ఏం చేద్దామంటే కొన్ని సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసుకో, మీ హ్యాబిట్ అయితే చెప్పాలన్నమాట.
అప్పుడు మీకు ఆడియన్స్ అయితే వెయిటింగ్ లో ఉంటారు. సో అప్పటి నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే చూస్తారు. లాస్ట్ లో పాయింట్ అయితే కంప్లీట్లీ మీరు చెప్పాలన్నమాట. వాచ్ టైం గురించి కానీ, సో వ్లాగింగ్ కానీ, కుకింగ్ కానీ, ఏదైనా కానీ పాయింట్ టు పాయింట్ ఆడియన్స్ హోల్డ్లో ఉంచాలి. ఇప్పుడు కుకింగ్కి సంబంధించింది ఉంటే చికెన్ కర్రీ ఇలా చేయాలి. సో ఆడియన్స్కు ఫస్ట్ మనం ప్రిపేర్ చేసిన లాస్ట్ పార్ట్ అది సో ఫస్ట్లో పెట్టేయాలి. సో ఇంత రుచిగా అయిపోయింది. సో ఇది వేసిన కాబట్టి రుచి అయిపోయింది. ఏం వేసినో తెలియదు ఆడియన్స్కు, బట్ ఇది వేసిన కాబట్టి రుచి అయిపోయింది. సో అది ఏం వేసిన అనేది లాస్ట్లో చెప్తాను, వెయిటింగ్లో ఉండండి అని ఆడియన్స్కు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదేనండి సో హుక్ అంటారు అనమాట. కంప్లీట్ మీరు ఉపయోగించి మైండ్తో గేమ్ ఆడండి. మీరు మైండ్తో గేమ్ ఆడితేనే ఆడియన్స్ వెయిటింగ్లో ఉంటారు. మీరు మైండ్తో గేమ్ ఆడకుంటే హార్డ్ వర్క్ చేయాలన్నమాట. సో టాలెంట్తో వర్క్ చేయకుంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నాలాగా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. నాకు టాలెంట్ ఉందో లేదో తెలియదు, బట్ కానీ సో నాలాగా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. కంప్లీట్లీ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు ఏమవుతాయంటే సో ఎక్కువ పుష్ అయిపోతుంది అట్లా అనమాట. సో టాలెంట్ పర్సన్ ఎలా ఉంటారంటే సో టాలెంట్ తోటి వీడియో తీస్తారనమాట. సో గిఫ్ అని ఇట్లా టాలెంట్ తీస్తాడు అంటే ఆ పాయింట్ చెప్పేస్తాడు, లాస్ట్ వరకు తీసుకెళ్ళి ఆ పాయింట్ చెప్పేస్తాడు ఆడియన్స్. సో వాళ్ళకే నమ్ముతారు అనమాట. సో వాళ్ళకి నమ్మి సో వీడియో వాళ్ళే చూస్తారనమాట. సో అదే అనమాట. సో కంప్లీట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థమైతే వీడియోకి అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపటి వీడియోలో మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటికి టేక్ కేర్, బై బాయ్.